పాలామో టైగర్ రిజర్వ్ పరిరక్షణలో భాగంగా ఇటీవల జైగిర్ అనే గ్రామాన్ని పూర్తిగా మరో చోటుకు తరలించారు. వన్యప్రాణులపై మనుషుల ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ గ్రామాన్ని తరలించారు. పాలామో టైగర్ రిజర్వ్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ 1014 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని కోర్ ఏరియా వచ్చేసి 414 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్‌లో ప్రధానంగా ఆకురాల్చే అడవులు ఉంటాయి. అయితే జాగిర్ గ్రామంలోని ప్రజలకు పరిహారంగా ప్రతి కుటుంబానికి 15 లక్షలతో పాటు భూమిని అందించారు. ఈ గ్రామాన్ని తొలగించడం ద్వారా సుమారు 1000 చదరపు కిలోమీటర్ల భూమిని వన్యప్రాణులకు కేటాయించడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై ఆర్థిక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థలో పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టాలని భారతదేశం వాదిస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. 1989వ సంవత్సరంలో ప్యారిస్‌లో జరిగిన జీ7 సదస్సులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ను స్థాపించారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. 2010లో భారతదేశం ఈ టాస్క్ ఫోర్స్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచితే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తమ దేశానికి రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవడం కష్టతరంగా మారుతుంది. అలాగే ఇండైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీతి ఆయోగ్ ఇటీవల భారతదేశంలో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించడం అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్‌నెస్‌తో కలిసి అభివృద్ధి చేశారు. ఎంఎస్ఎంఈల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని పెంచడానికి పెట్టుబడి, స్కిల్స్, ఇన్నోవేషన్ మరియు మార్కెట్ యాక్సెస్‌లలో అవసరమైన సంస్కరణలను ఈ నివేదిక అందిస్తుంది. ఇటీవల కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో 7వ శతాబ్దంలోని విక్రమాదిత్య కాలం నాటి శాసనం బయటపడింది. ఇది 5 అడుగుల పొడవు ఉంది. ఇందులో పాత కన్నడ లిపితో రాయబడిన 17 పంక్తులున్నాయి. విక్రమాదిత్య బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు. ఈ శాసనంలో విక్రమాదిత్య పరిపాలన మరియు ఆనాటి సమాజం గురించి విలువైన సమాచారం రాయబడింది. విక్రమాదిత్య చారిత్రక అంశాలు చూసుకుంటే, ఇతను 2వ పులకేశి కుమారుడు. ఇతను క్రీస్తు శకం 655 నుంచి 680 సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. ఇతను పల్లవుల దండయాత్రను తిప్పికొట్టి వాతాపి నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని శాంతి భద్రతలను కాపాడడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. విక్రమాదిత్యకు సత్యాశ్రయ, శ్రీ పృథ్వీవల్లభ, మహారాజాధిరాజ మరియు పరమేశ్వర అనే బిరుదులు కలవు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా పథకంను ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. హోం మంత్రిత్వ శాఖ, బి. విద్యుత్ మంత్రిత్వ శాఖ, సి. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, డి. అటవీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ. స్పెషల్ 301 నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ఏ. ప్రపంచ వాణిజ్య సంస్థ, బి. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, సి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి. ప్రపంచ బ్యాంకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్
ట్రేడ్ రిప్రజెంటేటివ్. బాంధవ్గఢ్ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మధ్యప్రదేశ్, బి. ఒడిషా, సి. కర్ణాటక, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన వెంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కేరళ. 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆంధ్రప్రదేశ్.